నేనే నాటి అంటే అప్పుడు తీశాను. అర్ధరాత్రి ఒకసారి వెళ్ళాను, ఇంకా తెల్లవారలేదు. మేము ప్రయాణం చేసి తెల్లవారుజామున వెళ్ళాను. రీసెంట్గా వీటికి కూడా వచ్చాయి పిల్లల పేరంటానికి. కొన్నిసార్లు సీక్రెట్గా దేవుడు వెళ్ళమని చెప్తే ఆ స్థలానికి నేను అట్లాగే వెళ్తాను. కొంతమందికి ఎంత బాధ వేస్తుందో చెప్పకుండా ఎందుకు వచ్చారు, చెప్పేస్తే ఆల్రెడీ అక్కడ పని చేస్తున్నాడు టెస్ట్ వేసుకొని. చెప్తే వాడికి తెలిసిన దానికి ఏముండదు. అక్కడ గ్రహించుకోలేని స్థితిలో ఉంటే, మెలుగులేని స్థితిలో ఉన్నప్పుడు, అందుకే దేవుడు తన ఉద్దేశాన్ని బయటపరచాల్సి వచ్చినప్పుడు దూతలను కానీ ఎవరినైనా దేవుడు ఎట్లా పంపిస్తాడు తన భక్తుల దగ్గరికి? సడన్గా ప్రత్యక్షమైనట్టు చేస్తారు. వాళ్ళు భయపడతారు. భయపడతామా? దేవుడి మాటలు చెప్పడానికి వచ్చాము, అది గుర్తుపట్టాడు. ఎవరు పడితే వాళ్ళు వస్తే ఇది కాదు, కానీ దేవుని సేవకులు పిలిస్తేనే వస్తే కాదు, పిలవకుండా వచ్చినా కూడా ప్రేమతో స్వీకరించండి. ఏదో దేని కొరకు అన్ని చెప్పాల్సిన అవసరము లేదు. క్షేమం కొరకు మాత్రమే దేవుడు తీసుకొని వెళ్తాడు. ఎక్కడున్నాము? యోగుకి మరణమే లేదు, ప్రాణం యోగుని ప్రాణం మీద అధికారం లేదు అని అంటే ఎట్లాగైనా యోగు చచ్చిపోవాలని తన భార్యను వాడుకోవాలని చూసి తన భార్యని మోసం చేస్తే, నువ్వు చావు అన్నా కూడా గట్టోడు కదా, మూర్ఖరాల్లాగా మాట్లాడుకో, నేను ఎందుకు తెస్తాను అని తర్వాత మాట్లాడుతున్నాడు కదా. నేను శోధించబడిన మీద సువర్ణంగా మారే రోజు వస్తాదమ్మాయి. అంతేకాదు, నేను కోల్పోయినవని నా దేవుడు తిరిగిస్తాడు. నేను శరీరంగా ఉండే వాటిని చూస్తాను, నేను మరలా వాటిని చూస్తాను, మరలా నా విమోచకుడిని నేను మరలా చూస్తా. ఒక నిరీక్షణ. అయితే యోగు తన భార్యను దూషించలేదు, తన భార్యను క్షమించాడు. తన ప్రాణ స్నేహితులు ముగ్గురు కూడా దూషిస్తూ నిందిస్తూ ఉంటుంటే వాళ్ళ విషయంలో కూడా మౌనంగా ఉన్నాడు. చివరికి వారి గురించి వారిని క్షమించమని ప్రార్థన చేసినప్పుడు జరిగిన గొప్ప కార్యము, దేవుడంట యోగు కోల్పోయిన క్షేమస్థితిని మరలా అతనికి ఇచ్చేసాడంట. ఇది నేను చెప్పాలనుకుంటాను. మీ క్షేమస్థితి మీకు మరలా తిరిగి రావాలంటే, మీరు కోల్పోయిన మీరు తిరిగి పొందుకోవాలంటే, దేవుడు సిద్ధపరిచినవి ఆలస్యం అవుతున్నాయా ఇక మీరు త్వరగా బట్టి అనుభవించాలంటే, దేవుడు తెరిచిన ద్వారాలు ఇంకా ప్రవేశించలేదు మీరు ప్రవేశించాలి అని అంటే మీరేం చేయాలి? యోగులాగా దూషించిన వాళ్ళని ప్రతిగా దూషించదు. నువ్వేం తక్కువ అంటే నువ్వేం తక్కువయ్యా, వద్దొద్దు. అదేమవుతుంది? ఒకళ్ళంటే ఇంకొకరు రివర్స్ అవుతుంది. ఏమవుతుంది? నువ్వు తక్కువ, నేను ఎక్కువ, నువ్వు ఎక్కువ, నేను తక్కువ అంటే దూషణకు ప్రతి దూషణ, ద్వేషానికి ప్రతి ద్వేషము, కీడుకు ప్రతి కీడు. అది పాపం. ఇద్దరు పాపం చేసినట్టే. నీకు కూడా ఏం రాదు, దూషించుకున్నా కూడా ఎక్స్ట్రా దోషణలు వస్తాయి అంతే. ఆ టైంలో మౌనంగా ఉండి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేసే జ్ఞానం ఉంటే, నా దేవుడు ఏది కూడా తన చిత్తం లేకుండా ఏ అబ్బాయిని ఏ మాట నా మీదకు రానివ్వడం జ్ఞానం కనుక మనం కలిగి ఉంటే ప్రార్థన చేస్తే దానికి వెంటనే జరిగే గొప్ప కార్యం ఏం చెప్పినా కోల్పోయి నేర్పిస్తాం. దేవుడి యొక్క ఆశీర్వాదాలను మీరు అనుభవిస్తారు. అంతేకాదు, తను దూషించి ద్వేషించి ఆ కోల్పోయినప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా యోగుని. దేవుడు మరలా తన క్షేమస్థితిని కోల్పోయినవన్నీ ఇచ్చినప్పుడు, ఇదిగో తన అక్క చెల్లెండ్రి, అన్నదమ్ముల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని అందరూ తీసుకొచ్చాడు కదా. అంత క్షేమస్థితిని యోగుకు దేవుడు అనుగ్రహించాడు. దావీదు విషయంలో కూడా సౌలు కుటుంబంలో ఉన్నటువంటి షిమి అనేటువంటి ఒకడు ఉన్నాడు. దావీదు తరమబడతా ఉన్నప్పుడు ఈ షిమి అనేవాడికి అవకాశం దొరికింది. నేను చెప్పానుగా, మనల్ని దూషించమని సాతానుడు ఎవరినైనా ఏ టైంలో ప్రేరేపిస్తాడు? కష్టాల్లో ఉన్నప్పుడు, మన బలహీనంగా ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ మాటలు అప్పుడు తగ్గిస్తే అప్పుడే బాధపడి అలసిపోయి ఉంటాయి కదా, తొందరగా చచ్చిపోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు ఈజీగా తీసుకుంటారు ఆ టైంలో. అని వాడు బలమైన ఆయుధాన్ని వాడుతూ ఉంటాడు. షిమి అనేవాడు దావీదును దూషిస్తున్నాడు, శపిస్తా ఉన్నాడు. ఏం జరిగిందో చెప్పనా? దావీదు అంటున్నాడు, మీరు తర్వాత చదువుకున్నామని ముగించేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథం 16:5-12 వరకు చూస్తే దావీదు అంటున్నాడు, దావీదు పక్కన బలాఢ్యులు ఉన్నారు, ఒక్కటేసినారో షిమిని అని చెప్తే చంపేస్తాడు. అయితే దావీదు తన పక్కన
నన్ను శపించమని, దూషించమని, నిందించమని అనుమతించాడేమో. దేవుడే నన్ను శపించమని, దూషించమని అనుమతిస్తే నేనెందుకు అది నా పని శపించని? దీనిని బట్టి నేను తగ్గించుకుంటే, నేను మౌనంగా ఉంటే దేవుడే నాకు దీనికి ప్రతిగా మేలు చేస్తాడు. ఆ పదాలు అంటే తర్వాత చదువుకోండి. నిన్ను ఒక వ్యక్తి దూషిస్తూ ద్వేషిస్తున్నారనంటే దూషించబడుతున్న నీకు మేలే, నీకు ఘనతే. దూషించే వ్యక్తులకి కొంచెం బాధ. పాపం చేసే వాళ్ళకి ఎప్పుడైనా బాధ కదా. అట్లా జరిగిందనమాట. అప్పుడు నిజంగానే తర్వాత ఏం జరిగిందో చెప్పనా? తర్వాత దేవుడు దావీదు స్థానాన్ని దావీదుకి ఇచ్చాడు. ఆ శపించి దూషించినోడే దావీదు దగ్గర ఒక పనోడుగా, ఒక పాలకుడుగా, ఒక ప్రజగా బ్రతికాడు. దూషించినోడు, శపించినోడు ఎక్కడికి వచ్చి బతికాడు? ఎవరిని దూషించాడు, ఎవరిని చెప్పించాడో మా రాజ్యంలోనే ఒక సాధారణమైన వ్యక్తిగా అతనికి లోబడుతూ బ్రతికేటట్టుగా దేవుడు చేశాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను దూషించిన వారే నీకు లోబడి నిన్ను ప్రేమించేటట్టుగా దేవుడు మార్చేయబోతున్నాడు. నీకు సాగిలపడి రాబోతున్నారు. నిన్ను దూషించి, హింసించి, శపించిన వారే నీకు సహాయం చేయబోతున్నారట. అంతేకాదు నీకు కానుకలు, బహుమానాలు కూడా వారి దగ్గర నుంచే దేవుడు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా! నిన్ను దూషించి, హింసించి, అపహసించిన వారే నీకు సహాయం చేసేటట్టుగా దేవుడు సెట్ చేసేసాడు. వాళ్ళ నుంచి నీకు బహుమతులు, కానుకలు, సహాయం రాబోతుంది. వాళ్ళే నీ యొక్కకు సాగిలపడి వస్తూ ఉన్నారు. వాళ్ళు నీకు లోబడుతున్నారు. ఇప్పుడు దాకా ప్రేమించిన వాళ్ళు కూడా ప్రేమించలేరు. నిన్ను దూషించిన వాళ్ళు నేను హత్తుకొని మరి ప్రేమించేటట్టుగా దేవుడు నీ యొక్కకు తీసుకొని రాబోతున్నారు. హల్లెలూయా! అంతెందుకు, యేసయ్య శిలువ శ్రమంలో ఉన్నప్పుడు ఎంతమంది దూషించారు ఆయన్ని? నిన్ను రక్షించుకొని ఇల్లు ఒక్కరిని జ్ఞాపకం చేస్తాం. యేసయ్య శిలువ వేసినప్పుడు అటు ఇటు ఇద్దరు దొంగలు కూడా ఉన్నారుగా. చివరిలోనే మాట్లాడుకుంటాం మనం, రెండో దొంగ మారాడో అని. వాడు మొదట మారలా, తర్వాత మారాడు. ఇద్దరు దొంగలు యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు, ఆయన శ్రమంలో ఉన్నప్పుడు ఇద్దరు దూషించారంట. అది మాత్రం చదవండి. ఫస్ట్ ఇద్దరు దూషించారు. నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు కదా, నువ్వు రక్షకుడు అన్నావు కదా, నీకేదైనా సాధ్యం అన్నావు కదా, మరి సిలువ వేసి దూకు. నీకు తప్పుంటే నిన్ను కొట్టులోని ఎవరు ప్రవచించు ఇట్లా అన్నాడు. ఫస్ట్ మత్తయి సువార్త అధ్యాయం 22వ అధ్యాయము మత్తయి సువార్తను చూడండి ఒకసారి. 22, 63, 64, 65 చాలు. మత్తయి 27:44 సారీ 27:44. బందిపోటు దొంగలు ఇద్దరు మొదట యేసయ్య శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దూషించారు, ఇద్దరు నిందించారంట. కానీ ఫైనల్గా మొదటి దొంగ మారలేదు. రెండో వైపు వేయబడినప్పుడు దొంగ ఏమయ్యాడు? మారి సత్యాన్ని గ్రహించి యేసయ్యనైతే దూషించాడో ఆ యేసయ్యని క్షమాపణ కోరాడు. హల్లెలూయా! అయ్యా, నువ్వు రాజు, నన్ను క్షమించి నువ్వు వెళ్ళే దగ్గరికి నన్ను కూడా వెళ్ళినట్లుగా నాకు సహాయం చేయవా, కృప చూపవా అని వేడుకున్నప్పుడు దూషించిన వ్యక్తిని ఆ టైంలో యేసయ్య దూషించాడా? క్షమించకుండా వదిలిపెట్టాడా? క్షమించడమే కాదు,
తన ఉండే స్థలానికి వస్తామని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. యేసయ్య శిలువ శ్రమలప్పుడు ఆయన మరణించిన దాకా దూషించబడ్డాడు, కానీ తిరిగి లేచిన తర్వాత, మహిమపరచబడిన తర్వాత, తండ్రి ఎద్దకు ఆరోహణమైన దాకా ఒక్కరి ద్వారా కూడా దూషించబడాల. నువ్వు శ్రమంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడే అందరూ దూషించగలుగుతారు. అపవాది కూడా అప్పుడే నేను దూషించడానికి కొందరిని ప్రేరేపిస్తుంటాడు. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, గణపరుస్తాడు దానికి ప్రతిగా. అప్పుడు దూషించిన వాళ్ళలో నీ యొద్దకు వచ్చి నిన్ను గణపరుస్తారు, నీకు లోపడతారు. తర్వాత నిన్ను దూషించడానికి అవకాశమే లేకుండా నీ పరిస్థితులన్నింటినీ మార్చి వేస్తాడు ఘనతాస్పదముగా. నువ్వు గణపరిచిన దాకే ఈ బాధలు, దేవుడిని ఆశీర్వదించిన దాకే ఈ నిందలు. నిన్ను ఆశీర్వదించే టైం వచ్చింది. అందుకే చివరగా నువ్వు ప్రతి ఒక్కరి చేత దూషించబడుతున్నావు. ఇది నీ ఘనతకు ముందు వస్తున్నటువంటి పరీక్ష అని నువ్వు గ్రహించాలి. దేవుని బిడ్డలారా, సౌలు కూడా అంటాడు 1 తిమోతిలో 1వ అధ్యాయం ఏమంటాడు? పూర్వము, ఎవరంట? పూర్వము నేను హింసకుడను, దూషకుడను, అంతకుడను. సౌలు ఏంటంత గతంలో ఎవరు దూషించాడు, ఎవరిని హింసించాడు చెప్పండి? ఎవరిని నిందించాడు? యేసయ్యను, యేసయ్య పక్షాన నిలిచిన నీతిమంతులందరినీ కదా. యేసయ్యను అంటే యేసయ్యను ప్రతి నిందించడం డైరెక్ట్ కాకుండా తన సేవకులను, సంఘాన్ని హింసించాడు. ఆ యేసు దేవుడు కాదు అని అతన్ని కూడా ద్వేషించాడు. ఎప్పుడు? పూర్వము. కానీ ఒక్కసారి సౌలుని యేసయ్య దర్శించి తన మహిమలో నుండి ఆ వెలుగుతో ప్రత్యక్షమైనప్పుడు, దేవుని మహిమను చూసిన, దేవుని వెలుగును చూసిన సౌలు ఎలా మారిపోయాడు చెప్పండి? ఎలా మారిపోయాడు? పౌలుగా మారిపోయాడు. అప్పుడు దాకా చేసినవన్నీ యేసయ్య దగ్గర ఒప్పేసుకొని ఎలా మారిపోయాడమ్మా? క్రీస్తు సాక్షిగా, అందరిని ప్రేమించే వ్యక్తిగా, అపోస్తలులందరిలో అందరికంటే ఎక్కువ దేవుని కొరకు సాహసం చేసి త్యాగం చేసే వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి అంతగా సాగిల పడిపోయాడు. యేసయ్యను అంతగా ప్రేమించాడు. మొదట ఏం చేశాడు? దూషించాడు, ద్వేషించాడు. అదే సౌలు పౌలుగా మారి యేసయ్యని అంతకంటే ఎక్కువగా ప్రేమించినట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇతరులు ఎవరైనా క్షమించకుండా తెలుసో తెలియకో దూషిస్తూ ద్వేషిస్తూ ఉంటే, అపవాది నీలో నిన్ను మోసం చేస్తూ నీకు అపాయాన్ని కలిగి చేయడానికి, నీ ద్వారా పాపం చేయించడానికి ఇతరులను అట్లా అనిపిస్తున్నాడు. ఇది గ్రహించుకోవాలి. ఎవరిని దూషించి ద్వేషిస్తున్నావో వారిని దేవుని దగ్గర క్షమాపణ కాకుండా నీకు అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గర కూడా నువ్వు క్షమాపణ కోరితే, ఈరోజు దేవుడు అన్నాడు, నీ సమస్య తీరిపోతుంది, నీ వ్యాధి తొలగిపోతుంది, నీ ద్వారాలు తెరవబడతాయి, నీ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావని దేవుడు రోజు మాట్లాడుతున్నాడు. అలాగే నీ విషయంలో ఎంతగా దూషించి ద్వేషించినా కూడా యేసయ్య వలె, దావీదు వలె, యోబు వలె వారిని క్షమించి వారి కొరకు వారికి ఏ హాని కలగొద్దయో వారికి మారు మనసు చేయని మంచి మనసు నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీవు కోల్పోయినంతా దేవుడికి తిరిగి ఇవ్వబోతున్నాడు. నీ క్షేమస్థితిని తిరిగి మళ్ళా నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను దూషించి ద్వేషించి నీ విషయంలో కఠినంగా ఉండి నీకు దూరమైన వాళ్ళందరినీ కూడా నీకు సాగిలపడి నీ వద్దకు వచ్చి వారే ప్రేమను కురిపించి కానుకలు ఇచ్చేటట్టుగా దేవుడు అద్భుతము నీ జీవితంలో, మన జీవితంలో చేయబోతున్నాడు. ఈ వాక్యము మనందరి హృదయంలో దేవాది దేవుడు నూరంతలుగా నీరు కట్టి ఫలింపచేయుగాక. శత్రువైన అపవాది ఎక్కడ దొంగిలించకుండా, వాడికి అవకాశం లేకుండా దేవుని సన్నిధిలో మనం ఆయనకు లోబడేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించుగాక. ఆమేన్. ఒక 5 నిమిషాలు ప్రార్థించేద్దాం. వాక్యం గురించి ప్రార్థించేద్దామా? యేసయ్య, క్షమించలేని కఠిన హృదయము, అదిగో అది పెద్ద విషయం కాదని పక్కన పెట్టేసానేమో. ఎంత భక్తి చేసినా ఈ లోపం ఉంటే నీవు సాతాను చేత మోసపోతున్నావు. వాడు నీ మీద తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని క్షమించాలి. మళ్ళీ ఎవరైనా సరే క్షమిస్తే నీకు మేలు, నీకు దీవెన, నీకు స్వస్థత, నీకు ఆరోగ్యము, నీకు క్షేమము.
హల్లెలూయా. నీ కొరకు దేవుడు సిద్ధపరిచి నువ్వు పొందుకుంటావు. అన్నిటికంటే ముఖ్యంగా అపవాదిని నిన్ను మోసం చేస్తున్నావు, నువ్వు మోసం చేస్తావు. నిన్ను మోసం చేసి నిన్ను ఓడించాలి అనుకున్నటువంటి వాడు, నీ చేత పాపం చేస్తున్న వాడినే నువ్వు ఓడించి వాడి మీద విజయాన్ని పొందుకుంటావు. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. రెండవదిగా, ఎవరైనా కూడా నిన్ను ద్వేషిస్తూ దూషిస్తుంటే క్షమాపణ కోరు. అలాగే నువ్వు ఎవరినైనా కూడా సాతాను ప్రేరేపిస్తున్నాడని గ్రహించకుండా ద్వేషిస్తూ, ఊరికే తిడుతూ, హింసిస్తూ, రెచ్చగొడుతూ ఉంటే నిన్నే మోసం చేసుకున్నాడమ్మా, నిన్నే మోసం చేసుకున్నాడయ్యా సాతానుడు. ఇది వాడి మోసపూరితమైన ఆలోచన, మోసపూరితమైన ప్రేరణ. నువ్వు గతంలో ఉన్నటువంటి భక్తి ఏమైంది? నీకు గతంలో ఉన్న ప్రేమ ఏమైపోయింది? నీ దూషణలు నీ మీదకే అపాయం కదా. ఈరోజు నీవు అపాయములో, మోసంలో చిక్కుకొని పోవటం, కీడు నీ మీదకి రావడం దేవునికి ఇష్టం లేక నువ్వు గ్రహించలేనిది, గ్రహించినా కూడా ఆ విషయంలో మానకుండా ఉన్న స్థితిని బట్టి సూటిగా దేవుడు నీతో మాట్లాడి ఉండగా మనము ఈ సాతాను యొక్క కుట్రలో నుంచి బయటికి రావాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. స్తోత్రం యేసయ్య. ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. మేము ఎవరెవరిని క్షమించలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఆ విషయాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి. మాలో కఠిన హృదయాన్ని తీసివేయండి ప్రభా. తండ్రి, మేము ప్రతి ఒక్కరిని కూడా క్షమించినట్లుగా తన వ్యక్తిగతంగాను నీ ఎదుట క్షమాపణ కోరినట్టుగా మంచి నీ పరిశుద్ధాత్మ క్రియ జరిగించండి. అలాగే ప్రభా, దూషించబడుతూ ద్వేషించబడుతున్న కారణంగా నీతిమంతులు నీవు నడిపిస్తున్న మార్గాన్ని బట్టి సాతాను అనేకుల్లో ప్రవేశించి తండ్రి వారే గ్రహించలేనంతగా వారిని మోసం చేసి దూషించేలా చేస్తుండగా నాయన తండ్రి, దూషించబడుతున్నటువంటి వారిని తండ్రి మీ కార్యం జరిగించి దూషించిన వారి అయితే ఘనపరచండి, వారి క్షేమస్థితిని వారికి అనుగ్రహించండి ప్రభువా. ఈ వాక్యం ఎవరెవరికి ఏ మాట అవసరమో మీకు మనస్ఫూర్తిగా లోబడుతూ ఉండగా మీ రక్తముతో, మీ రుధిరధారులతో మా హృదయాలలో ఉన్నటువంటి తండ్రి ఆ పాపం అంతటిని కడిగి శుద్ధి చేయండి. కల్మషాన్ని మీ అగ్ని చేత శుద్ధి చేయండి ప్రభువా. మా ప్రాణాత్మ దేహాల్లో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను మీ రక్తము చేత శుద్ధి చేయండి. మా దోషాలను, మీ ప్రజల దోషాలను క్షమించి ఆగిపోయిన కార్యాలు జరిగించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోనమని, సాతాను యొక్క తంత్రాలు మేము ఎరుగని వారు కాము అని దీని ద్వారా తెలుసుకొని నీ జ్ఞానం చేత మేమందరం నడిపించబడుతూ నీ నామానికి మహిమ తెచ్చినట్లుగా వాడి తంత్రాల రహస్యాలను ఎరిగేటువంటి నీ జ్ఞాన వివేకములను ప్రభువా పౌలుకి ఇచ్చినట్టుగా, యోగుకి ఇచ్చినట్టుగా, దావీదుకి ఇచ్చినట్టుగా మాకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోమని యేసయ్య అత్యున్నత నామాన్ని అడిగి ప్రార్థన చేసి పొందుకొని ఉంటున్నాం మా తండ్రి. ఆమేన్.